హాయ్ అందరికీ. కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అతిథులు అందరి హడావిడితో మండపం అంతా కలకల్లాడుతుంది. పెళ్లి కొడుకు మోహన్ మండపంలో కూర్చుని పూజ చేస్తున్నాడు. మరోవైపు పెళ్లి కూతురు మీనా గదిలో రెడీ అవుతుంది. మీనాను రెడీ చేస్తూ చుట్టూ ఉన్న ఆమె స్నేహితులు, అదృష్టం అంటే నీదేనే, ఏ ప్రయత్నం చేయకుండానే ఇంత మంచి సంబంధం నీకు దొరికింది, ఆస్తి అంతస్తులే కాదు మనుషులు కూడా చాలా మంచివాళ్ళు అంటూ ఉండగా, పంతులు గారు అమ్మాయిని తీసుకురండి అమ్మా అంటే మీనాను మండపానికి తీసుకెళ్లడానికి వచ్చారు. ఆమె అత్తగారు శారదాదేవి, ఆడపడుచు హారికలు. పెళ్లి కూతురుగా ముస్తాబైన మీనాను చూసి నా దిష్టే తగిలేటట్టు ఉందమ్మా అంటూ మెటికలు విరిసింది శారదాదేవి. మీనాను తీసుకొచ్చి మండపంలో కూర్చోబెట్టగానే వచ్చిన బంధువులందరూ అమ్మాయి చాలా బాగుంది, శారద కట్నం లేకుండా పేదింటి పిల్లను చేసుకుంటుంది అంటే ఏమో అనుకున్నాం, కానీ శారద మొత్తానికి కొడుకు అందానికి తగిన అమ్మాయిని వెతికి పట్టుకుంది అనుకుంటూ చెవులు కొరుక్కుంటున్నారు. పెళ్లి మండపంలో కంచి పట్టుచీర కట్టుకొని డైమండ్ సెట్ పెట్టుకుని కాబోయే భర్తతో కలిసి పూజ చేస్తున్న కూతుర్ని చూడడానికి అచ్చం పాల సముద్రంలో నుంచి వచ్చిన లక్ష్మీదేవిలా కనబడుతుంది. అలా జంటను చూస్తూ ఉంటే మీనా తల్లి వైదేహి కళ్ళు ఆనందంతో తనకు తెలియకుండానే వర్షించడం మొదలుపెట్టాయి. చీర కొంగుతో కళ్ళను తుడుచుకుంటూ గతంలోకి జారుకుంది వైదేహి. ఆమె భర్త వామన్రావు. వారిది దిగువ మధ్యతరగతి కుటుంబం. ఉండడానికి చిన్న ఇల్లు తప్ప ఇంకే ఇతర ఆస్తులు లేవు వారికి. ఆ దంపతుల ఒక్కగానొక్క కూతురు మీనా. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా ఒకే ఒక్క కూతురితో సరిపెట్టుకున్నారు ఆ దంపతులు. తమకు ఉన్నంతలో మీనా ఒక్కదాన్ని ఏ లోటు లేకుండా పెంచి పెద్ద చేసి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని కలలు కన్నారు. వారు అనుకున్నట్లుగానే మీనాకు 10 సంవత్సరాల వయసు వచ్చే వరకు తమకున్నంతలో తమ కూతుర్ని బాగానే పెంచుకొచ్చారు. కానీ అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరిగితే అది జీవితం ఎందుకవుతుంది? దురదృష్టవశాత్తు మీనా తండ్రి యాక్సిడెంట్లో శాశ్వతంగా తన కుటుంబానికి దూరమయ్యాడు. అది ఆ కుటుంబానికి ఊహించని దెబ్బ. అప్పటి వరకు ఇంటి పట్టుని భర్త తెచ్చిన దాంతో గుట్టుగా సంసారాన్ని నడుపుకొస్తున్న వైదేహికి ఇక మీదట కూతుర్ని పెంచుకోవడం కోసం గడప దాటక తప్పలేదు. కొంతమంది ఇంటి పని వంట పని చేస్తూ తిని తినక ఉన్నంతలో కూతుర్ని డిగ్రీ వరకు చదివించింది. మీనా కూడా తన తల్లి చిన్నతనం నుంచి తన కోసం పడుతున్న కష్టాలను చూస్తూ పెరిగింది. ఇంటి పనుల్లో తల్లికి తన వంతు సాయం చేస్తూ ఉండేది. తను చదువుకుంటూనే కొంతమంది పిల్లలకు ట్యూషన్లు చెప్పేది. రోజులు అలా గడుస్తూ ఉండగా మీనా తల్లి వైదేహిలో దిగులు మొదలైంది. ఇప్పటి వరకు అంటే తన కష్టంతో కూతుర్ని పెంచి గవర్నమెంట్ స్కూల్స్ కాలేజీల్లో చదివించింది. ఇక మీదట పెళ్ళిడికి వచ్చిన కూతురికి తగిన సంబంధం చూసి పెళ్లి చేయాలనే ఆలోచన కలిగింది. ఓవైపు ఇరుగు పొరుగువారు ఎలాగో పెంచావు గాని నువ్వు పెళ్లి చేయగలవా అని వెటగారంగా మాట్లాడే మాటలు ఆమె చెవిన పడుతూనే ఉన్నాయి. అందానికి అందం, బుద్ధికి బుద్ధి, గుణవంతురాలు అయిన తన కూతురికి మంచి సంబంధం దొరికి పెళ్లి జరగాలని ఎప్పుడు తన ఇష్టదైవాన్ని కోరుకోవడం తప్ప మరేమీ చేయలేకపోయింది. తన వంతు ప్రయత్నంగా తనకు తెలిసిన పెళ్లిళ్ళ పేరయ్యకు మీనా ఫోటో వివరాలు ఇచ్చి మంచి సంబంధం చూడమని చెప్పింది. ఏ దేవుడో తన మొర ఆలకించినట్టుగా వచ్చాడు. ఒకరోజు ఉదయాన్నే పెళ్లిళ్ళ పేరయ్య, అమ్మా వైదేహి, మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు, గొప్ప సంబంధం వచ్చింది. ఆ అబ్బాయి వాళ్ళు గొప్పింటి వాళ్ళు, పెద్ద బిజినెస్ ఫ్యామిలీ, కోటలాంటి ఇల్లు, బోలెడంత ఆస్తి. శరత్ చంద్ర శారదాదేవి దంపతులకు 2 పిల్లలు. ముందు అమ్మాయి, ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. అల్లుడు కూతురు ఇంట్లోనే ఉంటారు. ఇక తండ్రి కొడుకులు కలిసి వాళ్లకున్న వ్యాపారాలు చూసుకుంటూ ఉంటారు అన్నారు పెళ్లిళ్ళ పేరయ్య. అంత గొప్పింటి సంబంధం అంటున్నారు, వాళ్ళ గురించి అంత గొప్పగా చెప్తున్నారు. అంత గొప్పవాళ్ళైతే మీనాను వాళ్ళ ఇంటికి కోడలుగా చేసుకుంటారా అంటూ అనుమానంగా అడిగింది. అయితే ఎందుకు చేసుకోరమ్మా, మన మీనా అదృష్టం అలాంటిది, మరి మీరు ఒప్పుకోవడమే ఆలస్యం. వాళ్ళకి ఆస్తిపాస్తులకు ఏ లోటు లేదు. తమ పిల్లలిద్దరూ తమ కళ్ళ ముందే ఉండాలనే ఉద్దేశంతోనే అల్లుడు అనాథని తెలిసినా కూడా కూతురు ప్రేమించిందనే ఒకే ఒక కారణంతో వారికి పెళ్లి జరిపించి అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నారు. ఇక అబ్బాయి విషయానికి వస్తే ఆ అబ్బాయి అందగాడు, బాగా చదువుకున్నాడు. తన కొడుకు అందానికి తగిన అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలని ఆ శారదాదేవి గారి కోరిక. మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను వేరే సంబంధాలు చూపిస్తూ ఉంటే అనుకోకుండా మన మీనా ఫోటో ఆవిడ కంటపడింది.
చూసి చూడగానే ఆవిడకు అమ్మాయి బాగా నచ్చడంతో నన్ను వివరాలు అడిగారు. నేను మీ గురించి పూర్తి వివరాలు చెప్పాను. ఆవిడ అన్నిటికీ ఇష్టపడ్డారు. జాతకాలు చూపించి ఫోన్ చేస్తానని చెప్పి ఉదయమే నాకు ఫోన్ చేశారు. పిల్లలిద్దరి జాతకాలు బాగా కుదిరాయని, ఈ సంబంధం వాళ్ళందరికీ ఇష్టమేనని, మీరు ఒప్పుకుంటే పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుంటామని. అలా పేరయ్య గారు చెప్పిన మాటలు విని వైదేహి ఆనందానికి అవధులు లేవు. ఆ ఆనందంతోనే ఓ మూలగా నిలబడిన మీనా వైపు చూసింది. ఈ సంబంధం ఇష్టమేనా అన్నట్టు. మీనా కూడా సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోవడంతో వైదేహి పేరయ్య గారితో తన అంగీకారాన్ని తెలిపింది. శుభం, మీకు కూడా అంగీకారం అంటున్నారు కాబట్టి రేపు మంచి రోజు. ఆ అబ్బాయి వాళ్ళు రేపు మీ ఇంటికి వచ్చి ఒకసారి ఒకరినొకరు పరిచయాలు చేసుకున్నాక పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుంటామన్నారు. అయితే రేపు వాళ్ళని రమ్మని చెప్తాను, మీరు ఆ ఏర్పాట్లో ఉండండి అంటూ బయలుదేరారు పేరయ్య గారు. ఒకవైపు తన కూతురికి మంచి గొప్ప సంబంధం దొరికిందన్న ఆనందం, మరోవైపు ఆ సంబంధం వల్ల మీనాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అనే ఆందోళన మరోవైపు వైదేహిని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి. ఆ పెళ్ళిళ్ళ పేరయ్య తనకు బాగా తెలిసినవాడు. నిజంగా మంచి సంబంధం అయితేనే తమ వరకు తీసుకొస్తాడు అనుకుని భారం అంతా దేవుడి మీద వేసి రేపటి కోసం ఏర్పాట్లకు సిద్ధమయ్యింది వైదేహి. అసలే అపరించి బొమ్మలా ఉండే మీనా అందమైన ముస్తాబుతో పెళ్లి కళతో మరింత అందంగా అరవిరిసిన ముద్ద మందారంలా భలే ముద్దుగా ఉంది. వైదేహి రాబోయే వారికి ఎలాంటి లోటుపాటు రాకూడదని హడావిడిగా ఏర్పాట్లు చేస్తుంది. అంతలో పెళ్లివారు రానే వచ్చారు. పడవలాంటి పెద్ద కారులో శారదాదేవి, ఆమె భర్త, కూతురు హారిక, పెళ్లి కొడుకు మోహన్ పేరయ్యను వెంట పెట్టుకుని వచ్చారు. నిజం చెప్పాలంటే అంత గొప్పింటి వాళ్లలో సహజంగా ఉండే అహంకారం, గర్వం ఎంత మాత్రం వైదేహికి వాళ్ళెవ్వరిలోనూ కనిపించలేదు. అందరూ సరదాగా మాట్లాడుతూ వచ్చిన కాసేపటికే వాళ్లతో కలిసిపోయారు. శారద దుర్ముహూర్తం వచ్చేస్తుంది, మా కోడల్ని తీసుకురండి అంటూ కంగారు పెట్టింది. మీనా వచ్చి వాళ్ళ ముందు కూర్చుంది. అమ్మాయి ఫోటోల కంటే బయట ఇంకా బాగుంది అంటూ మీనాను చూడగానే కొడుకు మొహంలోని ఆనందాన్ని గమనించిన శారద తన వెంట తెచ్చిన పట్టు చీరను మీనా చేతిలో పెట్టి బంగారు నెక్లెస్ తీసి మెడలో వేసి మీనాకు బొట్టు పెడుతూ, బాగా చూసుకోమ్మా, మేమంతా నీకు నచ్చామా అంది. మీనా మొహంలోని అంగీకారాన్ని గమనించిన శారద, ఇక నువ్వు మా కోడలువేనమ్మా అంది. మీనా బొగ్గను ముద్దుగా గిలుతూ, వీలైనంత తొందరలో మంచి ముహూర్తం చూసి మీకు కబురు పెడతాను. మీరు ఏమీ కంగారు పడకండి. పెళ్లి ఖర్చులన్నీ మావే. మీరు దేనికి ఇబ్బంది పడద్దు. ముహూర్తం సమయానికి మీరు మా కోడల్ని తీసుకురండి చాలు అంటూ వైదేహికి చెప్పింది శారద. వెళుతున్న తల్లి వెనకాల లేచి వెళుతూ ఆగి ఆగి వెనక్కు తిరిగి చూస్తున్నాడు మోహన్. ఆ దృశ్యం మీనా చూపులను దాటిపోలేదు. పెళ్ళయ్యాక తీరిగ్గా చూసుకుందులేరా తమ్ముడు అంటూ ఆట పట్టించింది వెంటే ఉన్న మోహన్ అక్క హారిక. ఆ మాటకు అందరూ ముసిముసిగా నవ్వుకున్నారు. అలా 10 రోజుల్లో మీనా మోహన్ల పెళ్లికి ముహూర్తం కుదిరింది. మాట ఇచ్చినట్టుగానే పెళ్లి ఏర్పాట్లన్నీ శారదాదేవి చూసుకుంది. కోడలికి కావలసిన బట్టలు, నగలు, వియ్యపురాలకి కావలసిన బట్టలతో సహా వారిని దగ్గర పెట్టి మరీ షాపింగ్ చేసింది. అలా ఎవరు వచ్చి పిలవడంతో అప్పటి వరకు ఆలోచనలా ఉన్న వైదేహి స్పృహలోకి వచ్చింది. బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల ఆశీస్సులతో ఆనందంగా ఒకటయ్యారు మీనామోహన్లు. కోటి ఆశలతో, ఎన్నో కళ్ళతో అందరి ఆడపిల్లల్లాగానే అత్తవారింట్లో అడుగుపెట్టింది మీనా. పెళ్ళిళ్ళ పేరే చెప్పినట్టు నిజంగానే కోట లాంటి పెద్ద ఇల్లే కాదు, ఆ ఇంట్లోని మనుషుల మనసులు కూడా చాలా విశాలంగా ఉన్నాయి. పెళ్ళికి ఒప్పుకొని తల వంచి తాళి కట్టించుకుంది. కానీ అంత గొప్పవారు తనను ఎలా చూసుకుంటారో అన్న భయం మీనా మనసులో ఏదో ఒక మూల ఎంతో కొంత లేకపోలేదు. కానీ ఆ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత మీనా భయాలన్నీ పటాపంచలయ్యాయి. ఇంట్లో అందరూ తనను చాలా బాగా చూసుకుంటున్నారు. మోహన్ అయితే తనను ఒక గాజు బొమ్మను అరచేతిలో పెట్టుకుని చూసుకున్నట్టుగా అపురూపంగా చూసుకుంటున్నాడు. అత్తయ్య, మావయ్యలు హారికతో సమానంగా మీనాను చూసుకుంటున్నారు. ఇక ఆడపడుచు హారిక ఒక స్నేహితురాలిలాగే తనతో నడుచుకుంటుంది. ఇంకా సరదాగా ఉండే ఆడపడుచు భర్త. ఒక ఆడపిల్లకి అత్తవారింట్లో అంతకు మించి ఇంకేం కావాలి? పెళ్ళైన తర్వాత కొత్త జంటను 3 నెలలు హనీమూన్కి పంపింది శారదాదేవి. మీనామోహన్లు ఎంతో హ్యాపీగా మంచి మంచి ప్లేస్లలో ఎంజాయ్ చేసి బోలెడని స్వీట్ మెమరీస్ని మూటకెట్టుకుని 3 నెలల తర్వాత తిరిగి ఇంటికి వచ్చారు.
ఆ రోజు శరశ్చంద్ర మోహన్లు కంపెనీకి వెళ్లారు. శారద హారికలు మీనా నీరసంగా ఉండడంతో తనని రెస్ట్ తీసుకోమని చెప్పి షాపింగ్కి వెళ్లారు. ఇంట్లో ఒక్కతే ఉన్న మీనా హాల్లో సోఫాలో కూర్చుని పేపర్ చదువుతూ ఉండగా వెనక నుంచి ఒక చెయ్యి తన భుజం మీద పడింది. తుళ్ళిపడి వెనక్కి తిరిగి చూసేసరికి హారిక భర్త రాహుల్. అన్నయ్య, మీరా? మీరింకా ఆఫీస్కి వెళ్ళారో అనుకుంటున్నాను. వెళ్ళలేదా? ఇంట్లోనే ఉన్నారా అంటూ అడిగింది మీనా. వెళ్ళాను, కానీ అక్కడ ఉండలేక వచ్చేశాను. అయ్యో, ఒంట్లో ఏదైనా బాలేదా? ఉండండి, వేడిగా కాఫీ చేసి తీసుకొస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళబోతున్న మీనా చెయ్యి పట్టుకున్నాడు రాహుల్. ఏంటన్నయ్యా అంటున్న మీనా వైపు చూస్తూ, మాటి మాటికి అన్నయ్య అన్నయ్య అనకు, నాకు చిరాకేస్తుంది. 3 నెలలయ్యింది నిన్ను సరిగ్గా చూసుకుని. ఆఫీస్లో ఉన్నా నువ్వే గుర్తొస్తుంటే అక్కడ ఉండలేక వచ్చేశాను అంటున్న రాహుల్ మాటల్లోని దురుద్దేశం మీనాకు అప్పుడు అర్థమైంది. రాహుల్ చెయ్యిని వెంటనే విడిపించుకుని, మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? మీరు నాకు అన్నయ్య స్థానంలో ఉన్నారు అని మీనా అంటూ ఉంటే, అన్నయ్య అదెలా? మనిద్దరం ఒకే తల్లి కడుపున పుట్టలేదు కదా. చూడు మీనా, నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వు నాకు బాగా నచ్చావు. నా మనసులో మాట నీతో చెప్పడానికి నాకు ఇప్పటి వరకు అవకాశం దొరకలేదు, అంతే. ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వంటే నాకు ఇష్టం. చిచి, ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఉండగా ఇలా వరసలు మర్చిపోయి పశువులాగా ప్రవర్తించడం నీకేమైనా పద్ధతిగా ఉందా? ఏంటి, ప్రేమించి పెళ్లి చేసుకున్నానా? ప్రేమించడం అన్నంతవరకు నిజమే, కానీ ప్రేమించింది నేను కాదు, నీ ఆడపడుచు నన్ను ప్రేమించింది. దాని వెనకాలన్న డబ్బు కోసం నేను దాన్ని పెళ్లి చేసుకున్నాను, అంతే తప్ప అదేదో గొప్ప అందగత్తె అని దాని వెంటపడి నేను ప్రేమించలేదు అంటూ మరొకసారి మీనా చెయ్యి పట్టుకోవడానికి ప్రయత్నించాడు రాహుల్. ఆకలితో వెంటపడుతున్న మృగం లాంటి రాహుల్ నుంచి తప్పించుకోవడానికి లేడి పిల్లలాగా ఇల్లంతా ఏడుస్తూ పరిగెడుతుంది మీనా. మీనా ఎంత ఏడ్చినా రాహుల్ మీనా వెంట పడడం ఆపలేదు. చివరికి మీనా వేరే దారి లేక గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. తలుపు తీయలేక విఫలమైన రాహుల్ తలుపులు గట్టిగా కాలుతో ఒక తన్ను తని, ఇదే నీకు ఆఖరి అవకాశం. నేను చెప్పినట్టుగా నడుచుకోకపోతే నీ ఆడపడుచును చంపేస్తాను. నీ మీద ఇంట్లో వారందరికీ లేనిపోనివి చెప్పి నీ కాపురం సర్వనాశనం చేస్తాను. ఈ ఇంట్లో అందరికీ నేనంటే ఎంతో నమ్మకం, నా మాటని ఎవ్వరూ కాదనరు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాహుల్. సాఫీగా సాగిపోతున్న తన కాపురంలో అనుకోకుండా వచ్చిన తుఫానుకు చిగురుటాకులా అల్లాడిపోతుంది మీనా. జరిగిన దాన్ని ఎలా స్వీకరించాలో తెలియక కూర్చున్న చోటే వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఏడ్చి ఏడ్చి ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. ఆ భయంకర సంఘటన తర్వాత మీనా ప్రవర్తనలో పూర్తిగా మార్పు వచ్చింది. ఎప్పుడూ సరదాగా కలివిడిగా తిరిగే తను ఇప్పుడు గదికే పరిమితం అవుతుంది. తిండి కూడా సరిగా తినడం లేదు. మనిషి రోజు రోజుకు నీరసించిపోతుంది. కోడల్లో ఈ మార్పును శారదాదేవి గమనించి కారణం ఏమిటో చెప్పమని మీనాను ఎన్నోసార్లు అడిగినా మీనా సమాధానం చెప్పకుండా మాట దాటవేస్తూ వచ్చింది. తన సమస్యను ఎవరితో చెప్పాలో, ఎలా చెప్పాలో మీనాకు అర్థం కావడం లేదు. ఆ ఇంట్లో ఎవరితో చెప్పినా తను చెప్పిన నిజాన్ని ఎవ్వరూ నమ్మరు. ఆ ఇంట్లో రాహుల్కి ఉన్న స్థానం అలాంటిది. పోనీ తన తల్లితో చెప్పుకుందామా అంటే తను మాత్రం ఏం చేస్తుంది? ఒంటరి ఆడది. కూతురు అత్తవారింట్లో సంతోషంగా ఉందని అక్కడ ప్రశాంతంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో తన పడుతున్న బాధ గురించి చెప్పి తల్లికి ఉన్న ఆ కాస్త మనశ్శాంతిని దూరం చేయడం ఎందుకు అనుకుంది. ఒకవైపు రాహుల్ టార్చర్ రోజు రోజుకు ఎక్కువవుతుంది. ఫోన్లో మెసేజ్లు పెడుతూ మాటలతోనే చిత్రహింసలు పెడుతున్నాడు. జరుగుతున్నదంతా తనలోనే దాచుకుని బాధతో కుమిలిపోతుంది మీనా. ఒకరోజు అత్తగారు భార్య కిట్టి పార్టీకి వెళ్లడంతో ఒంటరిగా ఉన్న మీనాపై మళ్లీ తన ప్రతాపం చూపించబోయాడు రాహుల్. మీనా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్న రాహుల్ చెంప చెల్లుమంది. దెబ్బకి ఆ శబ్దానికి ఉలిక్కి పడింది మీనా. చెల్లుమన్న చెంపపై చెయ్యి వేసుకుని తనను అంతలా కొట్టింది ఎవరా అని పక్కకు తిరిగి చూశాడు రాహుల్. పక్కనే భద్రకాళిలా కోపంతో ఊగిపోతున్న హారిక. మీనా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పక్కనే ఉన్న అత్తగారిని చుట్టేసింది. అప్పటి వరకు తను ఎంతో గొప్పవాడు అనుకున్న భర్త నోటి నుంచి వచ్చిన దారుణమైన మాటలు హారిక మనసును విరిచేశాయి. మరొక్కసారి రాహుల్ కాలర్ పట్టుకుని అతని చెంపలు చెల్లు చెల్లుమనిపించింది. చిచి, నీలాంటి పశువునా నేను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇన్ని రోజులు కాపురం చేసింది? ఇప్పుడు అర్థమవుతోంది, నీ కారణంగానే అన్నమాట ఈ మధ్య మీనా ఇలా ఉంటుంది. ఆ కిట్టి పార్టీ క్యాన్సిల్ అయ్యి మేము వెనక్కి రావడం వల్ల
ఇప్పటికైనా నీ నిజస్వరూపం బయటపడింది అంటూ రాహుల్ మెడ పట్టుకు బయటకు గెంటేసింది హారిక. అంతలో గుమ్మాల్లోకి వచ్చిన శరశ్చంద్ర మోహన్లు జరిగిందేమిటో అర్థం కాక నిలబడి చూస్తున్నారు. హారిక వారికి విషయం మొత్తం చెప్పింది. ఈసారి రాహుల్ మెడపట్టి బయటకు గెంటడం మోహన్ వంతయింది. ఆ తర్వాత భయంతో వణికిపోతున్న మీనాను కుటుంబం అంతా ఓదార్చి ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు. తర్వాత కొద్ది రోజులకు తన కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలతో మీనా తనకు ఎదురైన చేదు అనుభవం నుంచి నెమ్మదిగా బయటపడింది. ఆ తర్వాత మోహన్ ఎంతో మంచివాడైన తన స్నేహితుడు ఆదర్శ్తో హారిక పెళ్లి జరిపించాడు. ఆదర్శ్ హారికను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. హారిక మీనాలు ఇద్దరు ఒకేసారి నెల తేడాతో 12 పిల్లలకు జన్మనిచ్చారు. మీనా మోహన్లకు ఒక నెల ముందు బాబు, ఆదర్శ్ హారికలకు పాప పుట్టారు. చంటి పిల్లల కేరింతలతో పెద్దవాళ్ల ఆనందంతో ఆ ఇల్లంతా సందడిగా మారింది. ఇంత జరిగినా హారిక ఏనాడు మీనాను తప్పుగా మాట్లాడలేదు. నీ వల్లే నా భర్త నాకు దూరమయ్యాడు అని ఒక్క మాట కూడా మాట వరుసకు కూడా అనలేదు. పైగా నీ వల్లే ఆదర్శ్ లాంటి మంచి వ్యక్తి నా జీవితంలోకి వచ్చాడు అంటూ మురిసిపోయేది. అలా అత్తగారు ఆడపడుచులు సహాయంతో తనకు ఎదురైన గండాన్ని క్షేమంగా దాటి బయటపడింది మీనా. మరోవైపు ఇంట్లో నుంచి గెంటివేయబడ్డ రాహుల్ ఉండడానికి నీడలేక, తినడానికి తిండి లేక, ఆదరించే దిక్కులేక రోడ్ల వెంబడి పిచ్చివాడిలా తిరుగుతున్నాడు. చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ అంటారు పెద్దలు. ఇందుకేనేమో. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.